ఒక చెల్లిని కూడా నాకు ఫిజికల్గా హెల్ప్ చేస్తామని అన్నయ్యలు ఉన్నారని నాకు ఈ కథ నాకు అర్థం. ఈ వీడియో ప్రతి అమ్మాయి కన్ఫర్మ్గా చూడాల్సిందే. అసలు మ్యాటర్ ఏంటంటే, ఒక ఊర్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరులో ఒక అమ్మాయి ఎప్పటి నుంచో ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది. ఆ రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి వాళ్ళ లవర్ని వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేసింది. అందరు అమ్మాయిలాగే ఆ అమ్మాయి కూడా ఫ్రెండ్ లవర్ని అన్నయ్య అనిపించేది. కొన్ని డేస్ గడిచాయి. ఈ అన్నా చెల్లెలు ఇద్దరు చాలా బాగా సొంత అన్నా చెల్లెలాగే ఉండేవాళ్ళు. ఈ లవర్స్ మధ్య ఏదైనా గొడవ వచ్చి మాట్లాడుకోకపోయినా సరే ఆ చెల్లి గొడవను సర్ది చెప్పి మరి ఇద్దరిని కలిపేది. ఆ అమ్మాయి ఎప్పుడు ఆ అబ్బాయిని సొంత అన్నయ్యలా చూసేది, కానీ ఆ అబ్బాయి ఎప్పుడు తను అలా చూసేవాడు కాదు. అలా కొన్ని డేస్ బాగానే గడిచాయి. కానీ కొన్ని కారణాల వల్ల లవర్స్ ఇద్దరికి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయ్యాక ఆ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడేది కాదు, కానీ ఈ చెల్లి మాత్రం మాట్లాడుతూ ఉండేది ఆ అన్నయ్యతో. అలా కొన్ని డేస్ మాట్లాడుతుండగా ఒక రోజు చెల్లి నాకు హెల్ప్ చేస్తామని చెప్పేసి అన్నయ్య అడిగాడు. ఏంటన్నయ్య అంటే, నాకు నీ మీద ఎప్పటి నుంచో ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ నాకు ఒకసారి ఫిజికల్గా హెల్ప్ చేస్తామని చెప్పేసి అడిగాడు. ఆ మాటగా ఆ చెల్లి ఏమనిందంటే, ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చా, మన ఇద్దరం అన్నా చెల్లెలు అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి తిట్టింది. నువ్వు నన్ను అన్న అనుకున్నది మాట నిజమే, కానీ నేను ఎప్పుడు నేను చెల్లిగా చూడలేదు. నేను ఫస్ట్ టైం చూడగానే నాకు నచ్చావు, కానీ రిలేషన్షిప్లో ఉన్నాను అనే ఒక్క మాటతో మా రిలేషన్షిప్ ఎక్కడ బ్రేకప్ అవుతుందని చెప్పేసి నేను నీకు చెప్పలేదు. ఇప్పుడైతే ఆ రిలేషన్షిప్ లేదు, లవర్ లేదు, అందుకే డేట్ చేసి నీకు చెప్తున్నాను అని చెప్పేసి అన్నయ్య అన్నాడు. ఇంకా అమ్మాయి బాగా కోపం వచ్చేసి తిట్టేసి ఆ అబ్బాయిని అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో బ్లాక్ చేసేసింది. ఆ తర్వాత ఆ అన్నయ్య అలా చేశాడని చెప్పేసి చాలా బాధపడిపోయి అమ్మాయి కాన్వే అయిపోయింది. ఇదంతా ఎక్కడో చదివిన స్టోరీ కాదు, వైజాగ్లో ఒక ఏరియాలో జరిగిన రియల్ స్టోరీ. ఒకటే చెప్తున్నా, ఈ వీడియో చూసాక నాకు లైక్ చేయకపోయినా పర్లేదు, మీకు తెలిసిన ప్రతి అమ్మాయికి షేర్ చేయండి. అలాంటి అబ్బాయికి ఏం చెప్దాం అనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి.